టీచర్కి స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత దానికి వాళ్ళు ఏ స్కూల్లో పనిచేస్తారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ ఏ క్లాస్కి టీచ్ చేస్తారు అన్నది కూడా డీటెయిల్గా ఆఫర్ లెటర్లో ఉంటుంది. దాని తర్వాత వీసా ప్రాసెస్ చేస్తాం. దాని తర్వాత టీచర్లు యూఎస్కి వెళ్తారు. అట్లా లాస్ట్ ఇయర్ ఒక 6 మంది టీచర్లు పంపించాము. ఈసారి ఒక 10 మంది టీచర్లు పంపించాము. యూఎస్కి పంపించడం అంత ఈజీ కాదు, చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఒక 1 ఇయర్ టైం టేకింగ్. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఉండాలి, ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అండ్ దీనికి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ బాగా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీకు తెలిసిన సర్కిల్స్లో ఎవరన్నా టీచర్లు అట్లా మీ రిలేటివ్స్లో కానీ మీ ఎక్కడున్నా కూడా మీరు చెప్పచ్చు. సెకండ్లీ, జర్మనీలో నర్సెస్ రిక్వైర్మెంట్ ఉంది. యూఎస్లో దాదాపు ఆల్మోస్ట్ 3 lakhs టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దిస్ 3 lakhs టీచర్స్ ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడే కాదు, టైం పడుతుంది. ఒక 4-5 సంవత్సరాలు వెళ్తూనే ఉండొచ్చు. ఓకే, అట్లాగే జర్మనీలో నర్సెస్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. దాదాపు ఈ సంవత్సరమే 1000 నర్సుల్ని పంపించచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఫుల్లీ ఫ్రీ అంటే జర్మనీలోకి వెళ్ళేటప్పుడు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది ముఖ్యం. సో ఈ మధ్య మనం చూస్తుంటాం, తమిళనాడులో మేము తమిళే నేర్చుకుంటాం, తమిళే మాట్లాడతాం అంటున్నారు, మహారాష్ట్రలో మరాఠీ అంటున్నారు. అట్లా జర్మనీలో ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజే మాట్లాడతారు, వాళ్ళు వేరే భాష వాడరు. ఓకే, సో జర్మనీలో వెళ్ళాలంటే నర్స్కి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా వెళ్ళచ్చు. ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి శాలరీ కూడా వస్తుంది. ఓకే, దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మా దగ్గర జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ కూడా ఇస్తాము. సో B1 లెవెల్, దాంట్లో ఎట్లా అంటే A1, A2, B1, B2 లెవెల్స్ అండ్ C1, C2 లెవెల్స్. C1, C2 లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ అనమాట. కానీ మనకు కావాల్సింది నర్సెస్కి B2 లెవెల్ సర్టిఫికేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మేము కోచింగ్ ఇస్తుంటాం ఇక్కడ. సో కోచింగ్ ఖచ్చితంగా ఆఫ్లైన్ ఇస్తాము, ఆన్లైన్ ఇవ్వము. ఎందుకంటే దాని మీద కొంచెం పట్టు ఉండాలి. దానికి ఆన్లైన్ నేర్చుకుంటూ ఉంటామంటే సంవత్సరం పడవచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. కాబట్టి ఒక 4 నెలల నుంచి 6 నెలల లోపల జర్మన్ లాంగ్వేజ్ నేర్పియాలనేసి మా ఆఫీస్లో పెట్టాము. సో ఖచ్చితంగా అక్కడే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత నర్సింగ్కి ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ మాత్రమే ఛార్జెస్ తీసుకుంటాం, మిగతా అంతా కూడా ఫ్రీ ఉంటుంది. కానీ ఈ ఫ్రీ అన్నది అంటే ముందు ఖర్చు పెట్టుకోవాల్సింది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రీపేమెంట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ రీపేమెంట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకోటి హాస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని ఇచ్చాము, మీ చేతిలో ఉన్నాయన్నీ కూడా. దీన్ని హాస్ బిల్డింగ్ అంటారు, అంటే జర్మన్ వర్డ్ అది హాస్ బిల్డింగ్ అన్నది. హాస్ బిల్డింగ్ అంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనము ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పైథాన్, జావా ఇవన్నీ సర్టిఫికేషన్ కోర్సెస్ లేని వాళ్ళకు జాబ్స్ రావట్లేదు. సో అట్లాగే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఇచ్చాము మేము. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్లో కూడా ఎక్కడ కూడా సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉండదు. ఇది మార్కెట్లో వెళ్ళి ఎక్కడన్నా ఆఫీస్లో వెళ్ళి వాళ్ళే సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోరు, ఎట్లా అంటే అని నేర్చుకుంటారు. కానీ జర్మన్స్ ఏంటంటే వాళ్ళకు పద్ధతిలో పని చేస్తారు. సో ఆ పద్ధతి నేర్పించడానికి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని పెట్టారు. అప్రెంటిస్షిప్ అంటే ఎవరైనా చెప్పగలరా? మీరు పనిచేసిన దానికి కొద్దిపాటి జీతం వస్తుంది, ఫుల్ కాదు, కొద్దిపాటి జీతం వస్తుంది. సో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఉన్నవి ఏంటంటే డెంటల్ అసిస్టెంట్స్, మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, వెహికల్స్, గ్యాస్ట్రానమీ, ఫుడ్ ప్రాసెసింగ్, రీటైల్ సేల్స్, HVAC టెక్నీషియన్స్, ప్లంబర్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినట్టుగా ఉంటాయి. మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంది. సో దాని గురించి క్లుప్తంగా చెప్పాలంటే నేను తర్వాత కలిస్తే నేను చెప్పగలను. లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు పెద్ద గోడౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ గోడౌన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంటాయి, లేకపోతే పెద్ద ఫ్యాక్టరీస్లో కూడా స్టోర్ హౌసెస్ ఉంటాయి, స్టోర్ రూమ్స్ ఉంటాయి, వాటిలో జాబ్స్ ఉంటాయి. సో దీంట్లోకి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందంటే ఇది మన ఇండియాలో ఉన్నట్టు ప్రోగ్రామ్ లాగా పనిచేయదు ఇది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక పర్టికులర్ ప్రొఫెషన్ ఎంచుకుంటే అంటే లాజిస్టిక్స్ కానీ, డెంటల్ అసిస్టెంట్ కానీ, లేకపోతే మెకాట్రానిక్స్ కానీ ఏదో ఒకటి ఎన్నుకున్న తర్వాత అక్కడ జర్మనీ నుంచి మీకు 1-2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ జర్మన్ ఎంప్లాయర్ మీకు ఆఫర్ లెటర్ ఇస్తాడు.
నీ శాలరీ ఎంత, నువ్వు ఎక్కడ పని చేస్తుంటావు, నువ్వు మొత్తం ఆ డీటెయిల్స్తో సహా అగ్రిమెంట్తో సహా మీకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత అందులో అది కండిషన్ ఆఫర్ లెటర్ అంటారు. ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే దాంట్లో ఒక కండిషన్ ఉంటుంది, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని. సో ఆ జర్మన్ లాంగ్వేజ్ B1 నేర్చుకోవచ్చు. నర్సెస్కి B2 నేర్చుకోవడం మంచిది. ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ వరకు B1 అయితే సరిపోతుంది. సో B1 సర్టిఫికేట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, జర్మన్ కౌన్సిలేట్లో ఉంటుంది ఇక్కడ. సో ఆ జర్మన్ కౌన్సిలేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు B1 సర్టిఫికేషన్ ఇస్తారన్నమాట. పాస్ అయితే B1 సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఈ ఆఫర్ లెటర్ ఎప్పుడు వ్యాలిడ్ ఉంటుందంటే మీరు ఆ B1 సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు ఆఫర్ లెటర్ వ్యాలిడ్ ఉంటుంది. అంటే దీనికోసం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకు ఆ కంపెనీ వాళ్ళు 8 to 10 months టైం ఇస్తారు. సో ఈ లోపుగా మనము జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేర్చుకున్న తర్వాత ప్రొడ్యూస్ చేస్తే మీకు అప్పుడు ఆఫర్ లెటర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత మీకు వీసా అప్లికేషన్, వీసా ప్రాసెసింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది వీసా అప్లికేషన్, వీసా ప్రాసెస్. సో 2-3 నెలల్లో వీసా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు వెళ్ళడానికి వీలవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ జర్మన్ లాంగ్వేజ్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే 18 years to 28 years. అండ్ ఎవరు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ who have completed intermediate students or anybody who is doing their degree or who has completed their degree also can apply. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉండే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒకటి మంచి ఇంగ్లీష్ ఉంటే తొందరగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వీసా అవసరం. సో ఈ ప్రాసెస్లో మీరు మీకు అంటే మీరు మాతో వచ్చి పర్సనల్గా మాట్లాడితే మీకు ఏది సూటబుల్ అవుతుంది అని కూడా మేము కౌన్సిలింగ్ చేయగలము. దాని డెంటల్ అసిస్టెంట్ అన్న ప్రోగ్రామ్ వచ్చి ఓన్లీ ఫర్ ఫీమేల్స్. అంటే డెంటల్ డాక్టర్ దగ్గర మీరు పనిచేస్తారు. ఓన్లీ డెంటల్ డాక్టర్ చేసే ప్రొసీజర్స్ అన్ని చేస్తారు, ఎక్సెప్ట్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మాత్రం మీరు చేయరు, మిగతావన్నీ కూడా మీరు చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దీంట్లో మనకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఆ స్టైఫండ్ ఏంటంటే నెలకి 1000 euros స్టైఫండ్ వస్తుంది. 1000 euros అంటే 1 lakh rupees. €1 euro ఈజ్ ఈక్వల్ టు 100 rupees. సో 1 lakh euros వస్తుంది. మీరు 1 lakh euros వస్తే అక్కడ జర్మనీలో ఉండే దాని ఖర్చు ఎంత అనుకోవచ్చు. సో 400 euros ఖర్చు సరిపోతుంది. ఇంకొక 600 euros మిగిలించవచ్చు. కానీ మీకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే ఒక 100-200 euros ఖర్చు పెట్టుకున్నా కూడా నెలకి 400 euros మిగిలించుకోవచ్చు. అంటే 40,000 రూపాయలు మిగిలించుకోవచ్చు. ఇది 3 సంవత్సరాల ప్రోగ్రాము. 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు జాబ్ పర్మనెంట్ అవుతుంది. జాబ్ పర్మనెంట్ అయినప్పుడు మీకు 2,000 euros శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. 2,000కి మీ శాలరీ అవుతుంది. అంటే 3 సంవత్సరాల తర్వాత నుంచి మీకు 2 లక్షల జీతం. ఖర్చులు మాత్రం అవే ఉంటాయి. సో ఈ లెక్కన మీరు ఒకవేళ 22 years ఉన్నా కూడా ఈ లెక్కన లెక్కేస్తే మేము అన్ని లెక్కలేసాము. సో ఇంకోటి 400 euros వరకు ఓవర్ టైం కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఓవర్ టైం పని చేస్తే మనకి డబ్బులు ఏమి ఇవ్వరు, అక్కడ మాత్రం ప్రతి ఒక్క గంటకి ఓవర్ టైం ఇస్తారు. సో అక్కడ ఓవర్ టైం చేసుకుంటే మీకు 400 euros, నెలకి 400 euros వరకు మీరు ఓవర్ టైం చేసుకోవచ్చు. ఆ ఓవర్ టైం చేసుకున్న డబ్బులు కూడా మిగులుతాయి. ఒకవేళ 400 euros ఓవర్ టైం చేసుకుంటే మీరు చేసిన ఓవర్ టైంలోనే మీకు ఖర్చులు సరిపోతాయి. మిగిలినంత మిగిలించుకోవచ్చు. దాదాపు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మిగిలించుకోవచ్చు. సో ఒకవేళ పర్మనెంట్ అయిన తర్వాత అంటే 3 years తర్వాత మీరు పర్మనెంట్ జాబ్ అవుతారో అప్పుడు 2,000 euros వస్తాయి. ఒక వాటిని లెక్క పెట్టుకుంటే ఒక 5 సంవత్సరాల్లో మీరు కనీసం ఒక 60 లక్షల రూపాయలు మిగిలించుకోవచ్చు. ఇక్కడ నుండి ఎంత మిగిలించుకోగలం మీరు ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు 21 ఏళ్ళు, 28 ఏళ్ళకంతా 50-60 లక్షలు మీ సేవింగ్స్ అవుతుంది. తర్వాత ఇంకోటి బ్యూటిఫుల్ ఏంటంటే ఇక్కడ 5 సంవత్సరాలు కానీ మీరు అక్కడ ఉంటే అక్కడ మీకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు. PR పర్మనెంట్ రెసిడెన్సీ. యూ కెన్ బి ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఓవర్ దే. 5 years తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెంట్ అవుతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి నాటో కంట్రీస్ అంటారు. జర్మన్తో పాటు కలిపి ఒక 29 నాటో కంట్రీస్ ఉన్నాయి. స్విట్జర్లాండ్, పోలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. 29 కంట్రీస్. ఈ 29 కంట్రీస్లో మీరు ఎక్కడైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా సెటిల్ కావచ్చు, మీరు ఫ్రీ. సో ఇంత గొప్ప అవకాశం ఉందన్నమాట. సో ఈ అవకాశాన్ని
మీరందరూ సద్వినియోగించుకుంటారనేసి ఆశిస్తూ ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇప్పుడైనా అడగచ్చు, లేదు అన్నగారు మీకు సెలవు ఇస్తే మేము ఇక్కడే ఉంటాం కొద్దిసేపు, పర్సనల్గా వచ్చి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ. ఓకే, యు నో వాట్, ఐ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. నేను మా మిస్సెస్ ప్రపంచం అంతా తిరిగి వచ్చాను, చుట్టేసి వచ్చాను. ఓకే, ఆ కంట్రీస్ ఎట్లా ఉంటాయంటే ప్రస్తుతం భారతదేశంని ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి కంపేర్ చేస్తే ఒక 100 సంవత్సరాలు తేడా ఉన్నట్టు. టెక్నాలజీ, ఎడ్యుకేషన్,